100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. ప్రభాస్ గారితో మీ ఫస్ట్ ఫిల్మ్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ ప్రభాస్ ఫస్ట్ టైం? అప్పటికేం తెలియదు కదా, అందరు కొత్త వాళ్ళు. అంటే నేను నా ఫస్ట్ సినిమా ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో సేమ్ అంటే ఒక నైవ్గా అమాయకంగా ఎవరేదో చెప్తున్నారు ఏంటి. ప్రభాస్ కూడా సత్యానంద్ గారి దగ్గర స్టూడెంట్ యాక్చువల్లీ. అవును. సో అలాగా అప్పుడు తను వచ్చినప్పుడు అలా ఉండేవాడు. బట్ తను మంచి పర్సనాలిటీ అండ్ అంటే తను వాక్ చేసినప్పుడే నాకు అనిపించేది, ఓ మ్యాన్ అసలు ఎంత మ్యాన్లీగా ఉంది తిని వాక్ అనేది. నాకు అప్పుడు ఒక మారుతి కారు ఉండేదన్నమాట. షార్ట్ గ్యాప్లో వచ్చి తను కార్లో పడుకునేవాడు. అంటే రాత్రంతా అంటే ఈ షూటింగ్ టైర్డ్నెస్ తోటి ఇంకొక 2 గంటలు పడుకొనిస్తే బాగుండు కదా అంటూ ఉండేవాడు అనమాట తను. సో యా, దట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలా అనిపిస్తుంది అంటే టుడే హీస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ సూపర్ స్టార్. ఇప్పుడు ఇఫ్ యూ మెట్ హిమ్ రవి గారు, వుడ్ యూ హ్యావ్ ద సేమ్ వైబ్? బికాజ్ యూ సార్ట్ ఆఫ్ స్టార్టెడ్ ఆఫ్ టుగెదర్. ఇద్దరికి ఈ మధ్య అంత పరిచయం ఉంటుందంటారా? I don't know. You don't know. You haven't probably been in that situation yet. So ఈశ్వర్ తర్వాత క్యా హువా? ఈశ్వర్ తర్వాత అందులో నెగిటివ్ రోల్ చేసిన తర్వాత వైవిఎస్ చౌదరి గారు సీతయ్య అని చెప్పి హరికృష్ణ గారితో ఒక సినిమా చేస్తా ఉన్నారు. అవును, సీతయ్య తెలుసు కదా. సీతయ్య ఎవరి మాట విండు, సీతయ్య మేము వాడుకుంటాం. కానీ నేను సీతక్క అని మార్చుకున్నా నా గురించి. ఓకే. సో ఆ సినిమాలో ఒక సిమిలర్ నెగిటివ్ రోలే. బట్ ఆ నెగిటివ్ రోల్తో పాటు ఒక వండర్ఫుల్ సాంగ్ అండి, కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్, ఆదిశంకర్లో సౌందర్య లహరి అని చెప్పి ఒక సాంగ్. ఆ సినిమా దట్ హ్యాపెండ్. దీని తర్వాత ఈశ్వర్ లెడ్ టు దాట్ సీతయ్య. అండ్ ఆఫ్టర్ సీతయ్య మై నెక్స్ట్ నా అంతటికి నేనుగా సాధించుకున్న సినిమా ఘర్షణ అనమాట. మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళి. యా, కరెక్ట్. యా. సో దట్ వాస్ ఇన్ 2004 ఐ థింక్. ఎగ్జాక్ట్లీ. మీకు ఉన్నారా అసలు ఇండస్ట్రీ తోటి సంబంధం ఉందా? 2004 లేదు, యాక్చువల్లీ అప్పుడే వచ్చాను. ఐ జస్ట్ కమ్ ఇన్. ఓకే. యాంకర్గా జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాను TV9 2003లో. ఓకే. సో బట్ అప్పుడు ఐ థింక్ ఘర్షణ చాలా మంచి వెంకటేష్ గారి. సో వెంకటేష్ గారి కాంబినేషన్తో మీకు చాలా మీది మంచి ప్రముఖ పాత్ర అందులో. అవును. సో ఆబ్వియస్లీ టెల్ us about that experience. ఎలా ఉంది? అంటే ఫస్ట్ డే మేము ఇక్కడ ఫిల్మ్ నగర్లో ఏదో బిల్డింగ్ మీద చేస్తూ ఉన్నాం అనమాట. అది ఎన్కౌంటర్ అయితే ఆయన వచ్చారు కంప్లీట్ టైట్ షర్ట్స్ తోటి. ఐ మీన్ చిన్నప్పటి నుంచి ఏంటబ్బా ఏం చేస్తారమ్మా అలా సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే అనుకుంటే అలా అనుకుంటే వచ్చి రెడీగా షార్ట్ రెడీగా చేసేద్దామా అని చెప్పేసి హడావిడికి వస్తే. బట్ నాకేంటి అంటే చిన్నప్పటి నుంచి ఒక పెద్ద స్క్రీన్ మీద ఒక విగ్రహాన్ని చూస్తున్న విగ్రహం ముందుకు వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది. బట్ చాలా కూల్గా ఉన్నారు. ఆయన చూడడమే ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది అనమాట నాకు. దెన్ నాకు అది దట్ వాస్ ద ఫస్ట్ డే. అక్కడి నుంచి రోజు షూట్ చేస్తూ ఉన్నాము. అండ్ దెన్ శ్రీలంక వెళ్ళి ఆ ఎపిసోడ్ చేసాము. ఆ శ్రీలంకలో బోట్ మునిగిపోయింది. మేము యాక్చువల్లీ ఏదైతే ఆ హౌస్ ఉంటుంది, ఇఫ్ యూ రిమెంబర్ దట్ మూవీ, ఆ హౌస్ ఉంటుంది వెంకటేష్ గారు ఆ సీన్ హీరోయిన్ది ఒక హౌస్ ఉంటుంది అనమాట. ఆ హౌస్కి ఒక బోట్లో ఒడ్డు నుంచి ఆ ఇంటికి వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకుని మళ్ళీ ప్యాకప్ తర్వాత ఇటు వచ్చేయాలి. సో ఈ బోట్ ఏదైతే ఉందో అది టెంపరీగా తయారు చేసిన బోట్ అనమాట. ఆ టెంపరీగా తయారు చేసిన బోట్ మీద అందరూ ఎక్కేశారు. అప్పటికి వెంకటేష్ గారు ఇది కూడా చేశారు. ఎంతమంది పట్టొచ్చు అది ఇంట్లో అంటే, సార్ 15 మంది పట్టొచ్చు సార్ అన్నాడు. 15 మంది ఎంతమంది ఉన్నాం, మనం ఎంతమంది ఉన్నామంటే, సార్ 16 మంది ఉన్నామండి, ఇంకో 4 దింపేశానండి ఎక్కువ ఉంటే అని చెప్పేసి అతను అన్నాడు. సో బోట్ స్టార్ట్ అయింది. బోట్ స్టార్ట్ అయితే కరెక్ట్గా వెంకటేష్ గారు ఆ సీన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి మీరు శివమణి అనే సినిమాకి థాయిలాండ్లో ఏదో బోట్ ఎక్స్పీరియన్స్ అయిందంట కదా, బోట్ మునిగిపోతుందంట కదా, ఇది ఇలా మాట్లాడుతున్నారు. నేను ఇలా చూస్తుంటే బోట్లో ఇంక నీళ్ళు వస్తున్నాయి. ఏంట్రా నీళ్ళు వస్తున్నాయి అనుకుంటున్నా. అలా వస్తున్నాయి, అలా స్పీడ్గా ఎక్కువైపోతూ ఉంది. సరే ఇటు వస్తున్నాయి కదా, ఇటు మునిగిపోతుంది కాబట్టి అందరం ఇటు వచ్చేద్దాం అన్నట్టుగా నేను ఇటు వచ్చాను కదా, అది ఆగట్లా. అలాగే నీళ్ళు వచ్చేస్తున్నాయి అని అరుస్తూ ఉన్నాం. ఇంతలో ఇటు వచ్చాము, అది విత్ ఇన్ సెకండ్స్ మొత్తం టాపులు అయిపోయింది. మీరు పడ్డారు? టాపులు అయిపోయింది. బోటు పైన ఎవరు లేరు. బోటు తిరగబడిపోతే మనుషులందరూ బోటు కింద ఉన్నారు. ఏంటి వెంకటేష్ గారు ఆ సీన్ మొత్తం క్రూ, కెమెరామ్యాన్. అయితే అందరికి ఈత వచ్చా అండి? ఎవరికి? ఒక్క కెమెరామ్యాన్ గారికి వచ్చు. క్రిటికల్గా ఇంజ్యూర్ అయ్యి ఒక 3 రోజులు షూటింగ్ అయిపోయింది ఆ కెమెరామ్యాన్ గారి వల్ల. అయ్యా. ఎందుకు అంటే మేమందరం ఆ బోట్ ఎప్పుడైతే తిరగబడిపోయిందో లక్కీగా ఏంటంటే బోట్ మునగల, తిరగబడిపోయి ఇట్ వాస్ హోల్డింగ్ అనమాట. సో ఎవరికాళ్ళు బోట్ పట్టుకుని నిలబడ్డాం.
ఈ కెమెరామ్యాన్ అనే అతను లోపల ఎక్కడో ఆయన షర్ట్ దేనికో హుక్ అయిపోయి ఉంది. సో అందరూ వచ్చారు. ఆ సీన్ వాళ్ళ ఫాదరు అవును కెమెరామ్యాన్ అంటే అదిగో అక్కడ కాల్ కనపడుతుంది అని చెప్పి పూల్ చేస్తుంటే రావట్లా. మొత్తానికి లాగి పైకి ఎక్కిస్తే ఆయనకి స్పృహ లేకపోయేటప్పటికి సిపిఆర్ చేసి ఆయన మీరు కాపాడారు కదా అమ్మయ్య. డాక్టర్ చదివినందుకు మీరు అదో తృప్తి నిజంగానే. ఇప్పుడు అయిపోయింది కాబట్టి నవ్వుకుంటున్నామండి. బట్ ఇమాజిన్ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. వాజ్ ఇట్ వెరీ డీప్ ఇది? అంటే 30 feet ఇట్ వాస్. 30 feet చాలండి. మనం ఎంత ఉంటాం, ఎంత కష్టపడినా కూడా 6 గంటలు ఉండం కదా. అంతే, మనకేం పెద్ద డీప్ అవసరం లేదు. ఒక 7 అడుగులు ఉంటే చాలు పోవడానికి. అదే అది 7 అడుగులు కూడా అవసరం. ఆ బోట్ ఇప్పుడు షర్ట్ని పట్టుకుంది, పైకి రాలేకపోతే చాలు కదా. అది 5 అడుగుల్లో పైకి రాలేకపోయినా అయిపోయి ఉండేది. వెరీ స్కేరీ అండి, వెరీ స్కేరీ. కరెక్ట్. ఆఫ్టర్ దట్ ఏంటి, డిడ్ యూ సస్పెండ్ ద షూట్? లేదు, ఒక 1 day బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడు డిసైడ్ అయిపోయి ఉంటారు, హర్ షూటింగ్ మే ఏక్ డాక్టర్ హోనా చాహియే అని. ప్రాబబ్లీ అలాంటి ఎక్స్పీరియన్స్ ఇంకొకసారి కూడా అయింది. బట్ కాదు, ఆయనకి సిపిఆర్ చేశారా మీరు? నేను చేయలేదు. ఆ కెమెరా అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఒక అతను ఉన్నాడు, అతను చేశాడు. మీరు డాక్టర్ కదా. అంటే నేను అప్పటికి ఇంకా పైకి రాలా. నేను ఇంకా ఇదే ఉన్నాను. అతన్ని తీసుకొచ్చి చేస్తున్న టైంలో ఆయన అన్కాన్షియస్ అయిన వ్యక్తి మళ్ళీ కాన్షియస్ అయిన తర్వాత సడన్గా భయపడిపోయి ఆ అసిస్టెంట్ కెమెరామ్యాన్ లిప్ ఏదైతే ఉందో ఆయన దాన్ని పట్టుకుని కొరికేశారు. అంటే ఈ అసిస్టెంట్ కెమెరామ్యాన్ ఇంజూర్ అయ్యాడు ఈయన కన్నా. ఆయన లిప్ కొరికేశారా? అంటే తెలియదు, అంటే సడన్గా ఒక షాక్లోకి వెళ్ళిపోయి ఆ షాక్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆయనకి ఏం అర్థం లేదు అనుకుంటా, బట్ మనం కొరికేసి అలా గట్టిగా పడేసుకున్నారు. అలా అవుతుందండి? అవుతుంది. నియర్ డెత్ కదా. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అయినప్పుడు యూ కెన్ గో ఇన్ టు అ ట్రామా ఆర్ షాక్ అండ్ డూ సంథింగ్ లైక్ దిస్. బాబోయ్. సో అది అసలు స్కేరీ, వెరీ వెరీ స్కేరీ అండి. ఆ రోజు ఐ డోంట్ నో హౌ యూ ఆల్ రెజ్యూమ్డ్ యువర్ షూటింగ్. ఎలా కంటిన్యూ అయింది ఆ ఇంట్లో? ఆ రోజు అవ్వలేదు. నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి ఆయన కంప్లీట్గా రికవర్ అయిన తర్వాత, కెమెరామెన్ రాజశేఖర్ గారు ఆయన పేరు, రాజశేఖర్ గారు రికవర్ అయిన తర్వాత ఆ తర్వాత రోజు నుంచి మామూలు యాజ్ ఇట్ ఈస్. దెబ్బతో ఇంకా అసలు థాయిలాండ్ వద్దు, షూటింగ్ వద్దు, శ్రీలంక అదే శ్రీలంక వద్దు, షూటింగ్ వద్దు, బోట్ వద్దు అనుకుంటారు ఎవరైనా అనుకుంటారు. బట్ నిజంగా ఇవన్నీ అసలు చెప్పలేమండి ఎప్పుడు ఏం జరుగుతుందో. సో ఆ తర్వాత అఫ్ కోర్స్ మీరు మళ్ళీ ఇంకో సంఘటన ఉందని చెప్పారు. ఇంకోటి ఈ మధ్య అమ్మమ్మ గారి ఇల్లు అని చెప్పి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. ఆయన చిరంజీవి అని చెప్పి ప్రొడక్షన్ అతను. అసలు ఎంత బాగా పలకరిస్తాడంటే అండి, నేను గాడ్ ఇప్పుడు తలుచుకున్నా సరే నాకు ఏడుపు వచ్చేస్తా. సార్ కొంచెం కాఫీ తీసుకొస్తాను సార్ కొంచెం అని చెప్పి అలా తీసుకొచ్చి ప్రేమగా సర్వ్ చేయడం అనమాట. భోజనం చేస్తాను, సార్ ఈ కూర ఉందండి అద్దరిపోయింది కొంచెం వేసుకోండి సార్, కొంచెం అంత ప్రేమగా ఉండేవారండి. ప్లస్ అమ్మమ్మ గారి ఇల్లు అనేది మేము ఆల్మోస్ట్ అప్పటికి ఒక 20 days ఏదో చేస్తూ ఉన్నాము. అందరి మధ్య ఒక బాండింగ్ వచ్చేసింది. ఆయన ఇలాగ మాకు సర్వ్ చేస్తూ ఉన్నాడు. సర్వ్ చేస్తా కూడా అన్కాన్షియస్ అయిపోయాడు. అన్కాన్షియస్ అయిపోతే ఇదేంటి ఇలా అన్కాన్షియస్ అయిపోయాడని చెప్పి నేను వెళ్ళి పరిగెత్తుకుని చూస్తున్న అతనికి చెయ్యి ట్విస్ట్ అయిపోతుంది. వెంటనే నేను పట్టుకున్నాను, కానీ ముందు పడుకోబెడదాము అంటే సడన్గా లో బీపీ కానీ ఏదైనా అయిందని చెప్పి కింద పడుకోబెట్టాం. ఒక చాలా కీలక విషయం రవి గారు, మీరు బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. Because I believe people who are educated, especially technically qualified in a specific field, వాళ్ళకు ఒక ఆరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేయకపోయినా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ ఎక్స్ట్రా స్మాల్ చెరీ? మేబీ డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అందులో ఒక 2 situations చెప్పాలి అంటే, తేజ గారు మీకు వినే ఉంటారు, ఆర్టిస్టులు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కొడతారు. మిమ్మల్ని కొట్టలేదని 1-2 సార్లు. ఇప్పుడు అదేం అర్థమయ్యేది కాదు, ఏదో చెప్తారు ఇలా కొడతారండి అని అనేవారు. మా సెట్స్ మీద అయితే నేను ఒకళ్ళని ఎవరికో పడినట్టు ఉన్నాయండి, పడింది. సో అయితే నాకు ఇలా ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. సో అక్కడ ఒక చోట కాపాడింది, అంటే అక్కడ గౌరవం నిలబడింది. తర్వాత ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడులేండి, చాలా అప్పట్లో ఫేమస్, 2003, 2004. ఆయన ఏదో ఒక ఫైట్ సీన్లో అంటే ఇంక ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్, ఏ సినిమా అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అందులో ఈ రౌడీ బ్యాచ్తో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రౌడీ బ్యాచ్ని తిట్టినట్టు నన్ను కూడా పట్టుకుని తిట్టేస్తున్నాను. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు,
సార్ అతను డాక్టర్ చదివారండి, సినిమాలు చేస్తున్నారు అంటే, అప్పుడు ఆయన పిలిచి నన్ను పక్కకు పిలిచి, ఏమబ్బా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా, మెడిసిన్ చేసుకున్నావు కదా ఇది అని చెప్పి అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. దీస్ ఆర్ 2 ఒకేషన్స్. ఇది కాకుండా కూడా ఇంకా ఓవరాల్గా ప్రాబబ్లీ మెడిసిన్ చదివాను అనే ఒక రెస్పెక్ట్ తోటి ఇన్ని సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతున్నానేమో. దట్స్ వాట్. అండ్ వన్ మోర్ క్రూషియల్ థింగ్, వాట్ ఈస్ మై మార్కెట్ వర్త్ అని తెలుసుకోవడం చాలా కష్టం, ఎస్పెషలీ ఫర్ అ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అది 10,000 నుంచి 10 లక్షల దాకా ఏమైనా ఉండొచ్చు. సో అది మీరు ఎలా అంటే ఆ గ్రూవ్లోకి ఎలా వచ్చారు? ఓ రవిప్రకాష్ గారా, ఓకే ఆయన కాల్ షీట్ డైలీ ఇంత, లేకపోతే కాల్ షీట్ ఇంత అని ఆ గ్రూవ్లోకి ఎలా తెలుసుకున్నారు? మీరు మేనేజర్ పెట్టుకున్నారా లేకపోతే? నేను మేనేజర్ని అంటే ఉండేవారు కానీ, బట్ probably you should tell me what I'm worth, you know. Seriously, I mean, you know, what impression do you get when... అలా కాదు అంటే అలా కదండి, నేను I asked you seriously because this is ఇది ఒక సెల్ఫ్ డిస్కవరీ. Correct. Because it also helps you understand how much confident you are about yourself. Correct. Because మనం ఎక్కువ చెప్పేస్తే మనలాగా రీప్లేసబుల్ ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, అవును, మేబీ నాట్ ఎగ్జాక్ట్ బట్ ఎవరో ఒకళ్ళు దొరుకుతారనే ఫీలింగ్ ఉంటుంది. అలా అని అండర్సెల్ చేసుకుంటే ఒకటి మనకి గడవదు, అవును, రెండోది మరీ అండర్సెల్ చేసుకున్నట్టు ఉంటుంది. యా, అంటే ఇక్కడ అయితే 2 విషయాలండి. ఒకటి, నాకు సపోర్ట్ చేస్తూ కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, అరే మన రవి ఉన్నాడు కదా, మన రవిని పిలవండి అనేది ఒకటి హెల్ప్ చేసింది. 2, నేను ఎప్పుడు డబ్బు గురించి పెద్ద ఎక్కువ ఆలోచించలా. ఇప్పటికి కూడా ఎంత ఇస్తే అంత అనేటట్టుగానే వెళ్ళిపోతాను. ప్రైమరీలీ బికాస్ నాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎ బిజినెస్ మ్యాన్. చాలామంది ఏమనుకుంటారంటే బిజినెస్ మ్యాన్ అనేగానే వాడు ఏదో విపరీతంగా డబ్బులు సంపాదించేస్తాడు అనే ఒక తప్పు అపోహలో ఉంటారు. అలాగే ప్రొడ్యూసర్ మీద కూడా ఉంటారు. అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బు తీసుకొచ్చి ఒక 10 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తూ తను డబ్బు సంపాదిస్తాడో లేదో తెలియకుండా రిస్క్ తీసుకుని ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తాడండి. సో నా వల్ల నేను ఆయనకి మిగిల్చేది పావలా అవ్వచ్చు, 5 పైసలు అవ్వచ్చు, బట్ అయినప్పటికీ నేను ఎందుకు ఆయనకి స్ట్రెస్ అవ్వాలి అనే ఒక పిచ్చి అనుకోవచ్చు, అమాయకత్వం అనుకోవచ్చు, లేకపోతే ప్రాబబ్లీ ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఓవర్ యాక్షన్ అని అనుకోవచ్చు. బట్ ఐ పర్సనలీ ఫీల్ దట్. అంటే నాకు ఆ బిజినెస్ మ్యాన్ అనే వాడి మీద అంత రెస్పెక్ట్ ఉంటుందండి. ఎందుకంటే అతన్ని నమ్ముకుని ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని కూడా రిస్క్ చేసి డబ్బు ఎక్కడి నుంచి రాదు, అంటే ఏదో ఎత్తుకుని వచ్చి కాదు, ఏ బ్యాంక్ నుంచి అప్పు తీసుకురావాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచో ఫైనాన్షియల్ దగ్గర నుంచి అప్పు తీసుకురావాలి. అలాంటి తీసుకొచ్చిన ప్రొడ్యూసర్కి మనం ఎంతో కొంత చిన్నపాటి అనేది, సరే సార్ మీరు ఎప్పుడైతే అప్పుడు ఇవ్వండి సార్ అంతే. కానీ ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు కదా. ఉంటారండి, ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు, అడ్వాన్స్ ఇచ్చి రెండో పేమెంట్ ఇవ్వకుండా అలాంటివి చాలా అవుతాయండి. అదే అంటే విన్నాం కాబట్టి తెలుసు. బట్ మీరు ఎప్పుడు అంటే యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ? అంత కాదు కానీ, యా, నాట్ వెరీ వెల్ టు డూ ఫ్యామిలీ. ఇట్స్ మోర్ ఆఫ్ వెల్ టు డూ కన్నా ఏముందిలే అబ్బాయి ఇవాళ కాకపోతే రేపిస్తారు అనే ఒక నమ్మకం. అండ్ దెన్ ఇంకోటి, యా, సంథింగ్ లైక్ దాట్. ఇవాళ కాకపోతే రేపు అనేస్తారు. అండ్ సరే ఇప్పుడు 2 సార్లు అడుగుతాము, సార్ మీరు ఇస్తే కానీ నేను డబ్బింగ్ చెప్పను, లేకపోతే మీరు ఇస్తే కానీ నేను షూటింగ్ రాను అని ఒక్కసారి కూడా అనలేదు. అది సో అది చాలా ఆ మంచితనాన్ని అప్రిషియేట్ చేస్తారు ఇండస్ట్రీలో, అప్రిషియేట్ చేస్తారు, అడగడం చెప్పి వాడుకుంటారు. అదే అలా కూడా వాడుకుంటారు. అదే సో బట్ ఐ మీన్ ఇట్స్ క్వైట్ అ జర్నీ. 200 చిత్రాలు మీరు నటిస్తూ మొత్తం ప్రాసెస్లో మీ ఫ్యామిలీ అండి? ఫ్యామిలీ ఫ్రమ్ ద మదర్ ఫాదర్ సైడ్ ఆర్ యు మీన్ ద వైఫ్? బోత్. ఫాదర్ వైజాగ్లో కోర్టులో కోర్టులో సూపరింటెండెంట్ కింద రిటైర్డ్ అయ్యారు. బట్ ఆయన కూడా ఒక 17 ఏళ్ల వయసులో ఇల్లు వదిలేసేసి ఒక చిన్న ఉద్యోగంలో ప్రయాణం స్టార్ట్ చేసి విశాఖపట్నంలో ఒక కోర్టులో ఒక చిన్న గుమస్తాగా. ఐ మీన్ హీఈస్ మై హీరో, డెఫినెట్లీ హీఈస్ మై హీరో, బికాజ్ ఆయన ఎన్నో సాక్రిఫైజెస్ చేసి నన్ను మా అక్కని పెంచి చదువులకు పంపించారు. అప్పట్లో యూనో అవుట్ ఆఫ్ కంట్రీ పంపించాలి అంటే డబ్బు కావాలి, సో అంత సాక్రిఫైస్ చేసి పంపించారు. అండ్ యా, మా అమ్మ ఏమో ఎప్పుడు షీఈస్ అ వెరీ ఆర్థడాక్స్ లేడీ, ఎప్పుడు పూజలు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మా వాడు ఇంకా పైకి రావాలి అని చెప్పి పూజలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. యా. అండ్ మీ వైఫ్? వైఫ్ వెరీ లక్కీ దట్ ఐ హ్యావ్ అ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వండర్ఫుల్ వైఫ్. తను పీడియాట్రిషియన్ అనమాట.
चिल्ड्रन स्पेशलिस्ट. वो भी डॉक्टर, आप भी डॉक्टर, और आप एक्टर, वो भी एक्टर है. లేదు తను యాక్టర్ కదా, అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. సో దట్స్ గ్రేట్. సో అరేంజ్ మ్యారేజ్. నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి దట్. నో అలా ఏం కాదు, అంటే పీడియాట్రిషియన్ ఇలా చక్కగా కుదురుకుంది కదా అని అనుకున్నాను. బట్ అరేంజ్డ్ అనే ఇట్ మేక్స్ సెన్స్, బికాస్ మీరు యాక్టింగ్లోకి వచ్చేసాక మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి దూరంగా అయి ఉంటారు కొంత. బాగా అసలు లేదు, అసలు ఎవరితోటి టచ్లో లేను. అదే కాబట్టి ఎవరో నటి అంటే అర్థం చేసుకోవచ్చు లవ్ మ్యారేజ్కి. అవును, అక్కడంటే న్యాచురల్ డాక్టర్ సెట్ కర్నా అని చెప్పి పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళి తెలుస్తుంది. పెద్దవాళ్ళు చూసి పెళ్ళి కన్నా ఎక్కడో ఆ సంకల్ప బలం ఉంటుందండి. నాకు మైండ్లో ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వాళ్ళ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. న్యాచురల్లీ కొంచెం కన్సర్న్స్ ఉంటాయి కదండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఒకటి అంటే ది ఎన్వైరన్మెంట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనలీ. అవును, అదే అంటే ఇప్పుడు ట్రెడిషనలీ ఓరియంటెడ్ కన్నా మెయిన్ థింగ్ ఏంటంటే సినిమా తోటి ఏదో ఎవరితోటో రిలేషన్స్ ఉంటాయి అనేది పక్కన పెట్టేసేస్తే అసలు ఒక స్టడీ కెరియర్ కాదు కదా, ఇవాళ ఉంటుంది రేపు ఉండదు. ఆ ఇన్సెక్యూరిటీ అనేది త్రూ అవుట్గా ఉంటుంది. సో అలాగా సినిమా అనగానే డెఫినెట్లీ భయపడతారు. బట్ యా. కాఫీ తీసుకుంటారు ప్రకాష్ గారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి, ఇదివరకు నాకు లేదు. బికాస్ తను వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది.